తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత విచిత్రమైన పరిస్థితిని కల్పించాయి. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ముఖ చిత్రాన్ని మారుస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అత్యధిక సీట్లు సాధించినప్పటికీ విజయ్ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచారు. అటు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 2వ స్థానానికి పరిమితం కాగా అన్నా డీఎంకే 3వ స్థానానికి పడిపోయింది. గెలిచిన వారికి ఓడిన వారికి పదవుల పరంగా చిత్రమైన సవాళ్లు ఎదురవుతున్నా ఈ చెన్నై క్లైమాక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత విచిత్రమైన పరిస్థితిని కల్పించాయి. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ముఖ చిత్రాన్ని మారుస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అత్యధిక సీట్లు సాధించినప్పటికీ విజయ్ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచారు. అటు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 2వ స్థానానికి పరిమితం కాగా అన్నా డీఎంకే 3వ స్థానానికి పడిపోయింది. గెలిచిన వారికి ఓడిన వారికి పదవుల పరంగా విచిత్రమైన సవాళ్లు ఎదురవుతున్నా ఈ చెన్నై క్లైమాక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే తమిళనాడు ఎన్నికలు దేశ చరిత్రలోనే ఒక విచిత్రమైన ఎన్నికగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ద్రవిడ భాషకు ద్రవిడకు సంబంధించి తమిళనాడులో ఎక్కువ పట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల మధ్యనే ఎన్నో దశాబ్దాలుగా కూడా ఏదైతే ఎన్నికలు జరిగినప్పటికీ 5 సంవత్సరాలు డిఎంకే, మరో 5 సంవత్సరాలు ఏఐడిఎంకే ఇలా పాలన కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎన్ని కూటములు అందులో కూటమిగా ఉన్నప్పటికీ కూడా తమిళనాడు ప్రజలు మాత్రం ఏడిఎంకే, డిఎంకేల పార్టీకి సంబంధించిన వారిని మాత్రమే ఎన్నుకునేవారు. కానీ ఈసారి ఆ విచిత్రమైన తరహాలో తమిళనాడులో ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ పార్టీ పెట్టి 2 సంవత్సరాలలోనే ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి. ఆయన ఎన్నికలలో వెళ్లిన సందర్భంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా ఆయన గెలుపొందుతాను అని ధీమా వ్యక్తం చేసి ఖచ్చితంగా ఆయన 100 సీట్లకు పైగా అంటే దాదాపు 107 సీట్లను ఆయన కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 107 సీట్లలో అంటే 2 చోట్ల ఆయన విజయ దుంబి మోగించిన నేపథ్యంలో ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే 106 స్థానాలు టీవీకే పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క స్టాలిన్ ఎవరైతే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆయన 2వ స్థానంలో నిలిచిన పరిస్థితి. ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా ఆయన గెలవలేకపోవడంతో ఒక విచిత్రమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరోపక్క ఏదైతే ఎడపాటి పళనిస్వామి అంటే ఆయన ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూడా లేని పరిస్థితి. ఎందుకంటే డిఎంకే కన్నా అన్నా డిఎంకే స్థానాలు తక్కువ రావడంతోనే ఈ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. మరోపక్క విజయ్ మొదటి స్థానంలో ఆయన నిలిచినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి హోదా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118 రావాల్సి ఉండగా ఆయనకు దాదాపు 107 సీట్లు మాత్రమే రావడంతో ఆయనకు మరో 15 సీట్ల వరకు అవసరం ఉంది. కానీ ఎవరు ఈయనతో పొత్తు పెట్టుకుంటారు, ఎవరి ద్వారా ఈయన ముఖ్యమంత్రి అవుతారు అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాలు ఒక రసవత్తరమైన రాజకీయ కోణంలో చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. దేశం మొత్తం మీద తమిళనాడులో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాల మీదనే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క స్టాలిన్ కావచ్చు, లేకపోతే ఎడపాటి పళనిస్వామిలు స్టాలిన్ ఓడిపోయి ఆ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమి చేయలేని పరిస్థితి. మరోపక్క ఎడపాటి పళనిస్వామి గెలిచినప్పటికీ తక్కువ సీట్లతో ఆయన ముందున్న పరిస్థితి. మరోపక్క విజయ్ గెలిచినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అవడానికి అనేక అడ్డంకులు ఉన్న పరిస్థితి. వీటన్నిటికీ ఇప్పటికే విజయ్ ఏదైతే తన పార్టీ తరఫున గవర్నర్ కి ఒక లేఖ కూడా రాశారు. దాదాపు 14 రోజుల పాటు తమకు గడువు కావాలి, ఈ గడువు తర్వాత
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది కూడా గవర్నర్ కు లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కార్యాచరణ కూడా రూపొందించారు. ఏ పార్టీకి సంబంధించిన వారిని అంటే డిఎంకే లో పొత్తు పెట్టుకున్న వారు, అలాగే ఏఐడిఎంకే లో పొత్తు పెట్టుకున్న వారిని అందరినీ కూడా కలుపుకొని విజయ్ ముందుకెళ్తారా, లేకపోతే డిఎంకే పార్టీకి సంబంధించిన కొంతమందిని ఇందులో చేర్చుకుంటారా, లేకపోతే ఏఐడిఎంకే లో పార్టీకి సంబంధించిన వారిని ఇందులోకి ఆహ్వానిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రాజకీయ సమీకరణాలు అయితే తమిళనాడులో శరవేగంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో విజయ్ పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా పార్టీ కార్యాలయానికి రావాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. వారందరూ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో విజయ్ వీరందరితో మాట్లాడి ఎలా ప్రభుత్వాన్ని ముందుకు నడపాలి అనే దీని మీద చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణను కూడా విజయ్ స్వయంగా తన భుజాల మీద వేసుకొని అతనే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తమిళనాడులో ఈ ఘటనను చూసి తమిళనాడు ప్రజలు అలాగే దేశవ్యాప్తంగా పూర్తిగా చర్చనీయాంశమైన ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు ఎన్నికల్లో ఎప్పుడైనా సరే ఒక పార్టీకే మద్దతు ఇచ్చేవారు, ఒకటి డిఎంకే లేకపోతే ఏడిఎంకే. కానీ ఈసారి విచిత్రంగా టీడీకే విజయ్ పార్టీకి ప్రజలంతా కూడా మద్దతు పలకడం, అది కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు విజయ్ పార్టీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనే దీని మీద సర్వత్రా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరి 10-14 రోజుల్లో దీనికి అన్నిటికీ పూర్తి క్లారిటీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం విజయ్ పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో విజయ్ వారితో సమావేశమై కార్యాచరణ రూపొందించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దీని మీద ఎమ్మెల్యేలతో అంతా కూడా చర్చించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమణ.